అది సింహం. అయితే విచిత్రం ఏంటంటే అది పుట్టింది జూలో, పెరిగింది జూలోనే. జూలో పుట్టిన సింహం, జూలో పెరిగిన సింహం వేటాడటానికి పరిగెత్తాల్సిన అవసరం ఉంటుందా? ఏ రోజుకు ఆ రోజు మాంసం వచ్చి పడతా ఉంటుంది. దానికి ఒక్కటే ఆ మాంసపు కండ, ఆ మాంసపు తొడబడేటప్పుడు మాత్రం పక్షిలాగా ఎగిరి ఏమంటే బంతి పట్టుకున్నట్టుగా క్యాచ్ పట్టుకుంటుంది అంతే. ఇక తప్పి ఇంకొక పైన అది చేయదు. ఎందుకు? మాంసం రోజు దాని దగ్గరకు వస్తుంది. కలకత్తాలో ఈ సింహం పుట్టిందే జూలో పుట్టిందే, ఈ సింహం పెరిగిందే జూలో పెరిగిందే, దరిదాపుగా 6-7 సంవత్సరాలు ఈ జూలోనే ఉంది. అసలు అడవి అందాలు ఎట్టుంటాయో దీనికి తెలియదుగా. అడవి అందాలు చూపిద్దాం, ఇక ఇది తన బ్రతికేదో అడవిలో బ్రతికిదిలే అని చెప్పి జూలో పుట్టి పెరిగిన సింహాన్ని అడవిలో వదిలిపెట్టారట. అడవిలో వదిలిపెడితే ఈ సింహాన్ని వేట కుక్కలు చంపేసాయట. సింహం కుక్కల చేతిలో చచ్చిపోయింది. అది అంటే సింహానికి కూడా వేటాడే స్వభావం పుట్టుకతో స్వాభావికంగా రాదు. అది కొదమ సింహం. అయితే కొదమ సింహం ఎవరి మధ్యలో తిరిగిందట? కొదమ సింహాల మధ్యలో తిరిగిందట. సంగమా, నా వైపు చూడండి. నువ్వు భక్తి పరురాలివి, భక్తి పరులతోనే నువ్వు స్నేహం. Download ShareChat.